మూవీ రివ్యూ ఆఫ్ ఉత్సవం. ఈ సినిమాలో రజీనా, బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, ఆలీ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, బాగానే పెద్ద క్యాస్ట్, పెద్ద పెద్ద యాక్టర్సే ఉన్నారు. సరే, ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే, లాస్ట్ ఇయర్ ఇదే టైప్లో ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది, అది రంగమార్తాండ. ఈ సినిమా కూడా డ్రామా తోటి ఒక లవ్ స్టోరీని బ్లెండ్ చేసి తీయడానికి ట్రై చేశారు. ఇంకా నాకైతే ఈ ఫిల్మ్ అంత గొప్పగా అనిపించలేదు, స్టోరీ వైజ్గా అంత కొత్తగా అనిపించలేదు, అండ్ ఎంగేజ్ చేయడంలో కూడా ఫెయిల్ అయినట్టుగా అనిపించింది. ఎగ్జైటింగ్ మూమెంట్స్ కానీ, క్లాప్ వర్తి మూమెంట్స్ కానీ పెద్దగా ఏం లేవు. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఏం లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సరే, ఇంటర్వెల్ దగ్గరైనా మంచి బ్యాంక్ పడుతుందా అనుకుంటే లేదు, ఇంటర్వెల్ దగ్గర కూడా పడుకోబెట్టేశారు. సరే, ఇంక ఓపిక పట్టి సెకండ్ హాఫ్ చూద్దామని స్టార్ట్ చేసిన తర్వాత కూడా సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఒక 20-30 మినిట్స్ వరకు కూడా అలా పడుకొనే ఉంటుంది సినిమా ఇంటర్వెల్ పాయింట్ దగ్గర ఒక మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్లో అసలు అక్కడ ఏం జరుగుంటుంది అనే విషయం కూడా మనకి ఎప్పుడో అర్థమైపోతుంది. అంత సర్ప్రైజింగ్ పాయింట్ కూడా ఉండదు. సరే, ఇలా పర్టికులర్గా సీన్ మాట్లాడుకోవడం కాదు, కానీ ఓవరాల్గా సినిమా అంతా చూసుకున్నా కూడా మీరు ఎగ్జైట్ అయ్యేది లేదా ఇంట్రెస్టింగ్ అనిపించే పాయింట్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఈ స్టోరీని, అంటే ఇలాంటి స్టోరీని మనం ఎర్లీ 2000s ముందు నుంచే చూస్తున్నాము అండ్ చూసేసాము కూడా. అంటే చూసే ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు మనలో ఎవ్వరికీ ఉండదు. అలాంటి స్టోరీ తీసుకున్న పాయింట్ మంచి పాయింటే, కానీ ఆ పాయింట్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం ఎందుకో అంత రిఫ్రెషింగ్గా అనిపించదు. అంటే నేను ఇక్కడ ఏదో ఫిల్మ్ మేకర్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నా అలా కాదు, నార్మల్గానే చెప్తున్నా, అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సో నాటకాలు అనే కల్చర్ మన దగ్గర అంతరించిపోతుంది కదా, ఆ అంతరించిపోయే కల్చర్ మీద ఫిల్మ్ వాళ్ళ ఈ సినిమాతో ఏమన్నా చెప్పడానికి ట్రై చేశారా అంటే పెద్దగా ఏం లేదు. ఈ సినిమాలో డ్రామా ఇంపార్టెంట్, సో డ్రామాని ప్రాపర్గా డెవలప్ చేయడానికి ట్రై చేశారా అంటే అది కూడా కాదు. సో నా బాధ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే, మన లెజెండరీ యాక్టర్స్ కానీ మన సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. డైలాగ్ డెలివరీస్ కూడా నాటకం స్టైల్లో ఉంటుంది సినిమా అంతా. సో వాళ్ళు చెప్పడం కూడా బాగా చెప్పారు. కానీ సినిమాలో ఆ పాయింట్ వర్కౌట్ అవ్వదు కదా, అంటే మనం చూసేది సినిమా కదా, డ్రామా స్టైల్ సినిమా అంతగా వర్కౌట్ అవ్వదు. అంటే వర్కౌట్ అవ్వదు ఇన్ ద సెన్స్, ఇప్పుడు రంగమార్తాండ ఫిల్మ్ ఉంటుంది, దాంట్లో కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఫ్యామిలీకి ఇట్లా రిలేట్ అయ్యి. దీంట్లో ఉన్న పాయింట్ లవ్ స్టోరీని కనెక్ట్ చేశారు. సో అండ్ లవ్ స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, అండ్ దాంతోపాటు కొంచెం మధ్య మధ్యలో లైట్గా చిరాకు కూడా వస్తుంది. అండ్ లీడ్ రోల్ చేసిన దిలీప్ ప్రకాష్ ఎందుకో కొంచెం అసలు ఎక్స్ప్రెషన్స్ ఏం పెట్టినా కూడా అంత న్యూట్రల్గానే అనిపించింది. నో అఫెన్స్, బట్ ఎందుకో ఎక్స్ప్రెషన్స్ ఫేస్లో కనిపించలేదు. తను ఏ ఎమోషన్ పెట్టినా కూడా ఒకటేలాగా అనిపించింది. ఇంకా ప్రకాష్ రాజ్ గారు మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, తన క్యారెక్టర్కి న్యాయం చేశారు. రజీనా గారికి అంత స్కోప్ ఏం లేదు, రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టరే. ఈ స్టోరీ ఎందుకు ఒప్పుకున్నారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. బ్రహ్మానందం గారికి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది, అది ఒక మోనోలాగ్ చెప్తారు, ఆ ఒక్క సీన్ మాత్రం చాలా బాగుంటుంది. నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అదే మన లెజెండరీ యాక్టర్స్, మన సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చాలా బాగా చేశారు. కాకపోతే వాళ్ళకి స్కోప్ స్పేస్ అంత ప్రాపర్గా లేదు, అదే మెయిన్ పాయింట్ ఇక్కడ. టెక్నికల్గా సినిమా అంత గ్రేట్గా ఏం అనిపించలేదు. సాంగ్స్ బై అనూప్ రూబెన్స్ ఈజ్ ఓకే, డీసెంట్, ఇబ్బంది అయితే పెట్టలేదు, పర్లేదు, అలా వెళ్ళిపోయినాయి. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమా పిక్చర్.